సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. 32,438 పోస్టులకు సంబంధించి కంప్లీట్గా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పోస్టులకు సంబంధించి మెన్ అండ్ డొమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 10వ తరగతి విద్యార్హతతో ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంది. అసలు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని స్టెప్పుల్లో సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఎన్ని మార్కులు తెచ్చుకుని క్వాలిఫై కావాల్సి ఉంటుంది, వీటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మనకి లెవెల్ 1 కింద ఈ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అని చెప్పేసి మనకి క్లారిటీగా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. మనకి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి 23/1/2025 అంటే మనకి జనవరి 23 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఏ విధంగా అప్లై చేయాలనే ప్రాసెస్ గురించి కూడా ఈ వీడియో లాస్ట్లో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఎండింగ్ డేట్ వచ్చేసరికి 22/2/2025 అంటే ఫిబ్రవరి 22 వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే మోడిఫికేషన్కి సంబంధించి 25/2/2025 నుంచి 6/3/2025 వరకు కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఎడిట్ ఆప్షన్ వరకు కూడా వెళ్ళొద్దు, అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్ పే స్కేల్ వచ్చేసరికి 18,000 రూపాయల బేసిక్ పే స్కేల్ అయితే ఉంటుంది స్టార్టింగ్. తర్వాత ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 36 సంవత్సరాల లోపున అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 32,438 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఏజ్కి సంబంధించి చూసినట్లయితే ఎవరైతే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అందరినీ కూడా ఓబీసీ అని చెప్పేసి పిలుస్తారు. ఓబీసీ వాళ్ళకి సంబంధించి 3 సంవత్సరాల వయోపరిమితి అయితే ఉంటుంది, అంటే 36+3. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో 36+5 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకి వర్తించడం జరుగుతుంది. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు సంబంధించి కానివ్వండి, మిగిలిన వాళ్ళకి సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు సంబంధించి ఆల్రెడీ ఎంప్లాయీస్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ వివరాలు అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మెన్ అండ్ ఉమెన్ కూడా ఎలిజిబుల్. ఇక ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే అప్రెంటిస్ కోర్సులు కూడా చేసుకుని ఉంటారో ఐటీఐ కోర్స్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు ఏదైతే అప్రెంటిస్ కోర్స్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓన్లీ ఎస్ఎస్సి 10వ తరగతితో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఫీజు పేమెంట్కి సంబంధించి ఓసీ, బీసీ క్యాండిడేట్లకు సంబంధించి 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఇక ఎవరైతే ఫీమేల్స్, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి సంబంధించి 250 రూపాయల ఫీజు అయితే పెట్టడం జరిగింది. ఇక హారిజెంటల్ రిజర్వేషన్, అదే మనకి కొత్త రిజర్వేషన్ అయితే ప్రవేశపెట్టారు. హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఎవరైతే బాయ్స్ కానివ్వండి, గర్ల్స్ కానివ్వండి, ఎవరైతే బాగా చదివి ఎగ్జామ్ బాగా రాస్తారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. హారిజెంటల్ రిజర్వేషన్ వల్ల బాయ్స్కి కొద్దిగా ఎక్కువ యూజ్ ఉంటుంది చదువుకున్న వాళ్ళకి సంబంధించి. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ చూడండి. ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనకి అప్లై చేసుకున్న తర్వాత సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించి ఫిజికల్ టెస్ట్ జరుగుతుంది, పీఈటీ, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, తర్వాత మెడికల్. ఈ విధంగా మొత్తం 4 స్టెప్పుల్లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి వివిధ సెషన్లలో పరీక్షలు అయితే జరుగుతాయి, నార్మలైజేషన్ కూడా ఉంటుంది. ఇక మనకి 90 నిమిషాల్లో పరీక్ష అయితే కండక్ట్ చేస్తారు. 100 ప్రశ్నలు అయితే ఉంటాయి. జనరల్ సైన్స్ 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 30 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 ప్రశ్నలు. మొత్తంగా 100 ప్రశ్నలకి 100 మార్కులకి 90 నిమిషాల ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఓసీ క్యాండిడేట్లు 40 మార్కులు తెచ్చుకోవాలి 100 మార్కులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 100 మార్కులకి 40 మార్కులు తెచ్చుకోవాలి. బీసీ క్యాండిడేట్లు అందరూ కూడా 30 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ 30 మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫైడ్. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకే, 100కి జనరల్ వాళ్ళకైతే 40 రావాలి, మిగిలిన వాళ్ళందరికీ కూడా 30 మార్కులు వస్తే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లే. ఈ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించి
నెక్స్ట్ పీఈటీ ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్లో ఏమేమి ఈవెంట్ చేయవలసి ఉంటుంది అనేది క్లారిటీగా మనకి ఇక్కడ ఇచ్చున్నారు. దాని గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా ఇక్కడ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఏమిటి, ఆ సిలబస్లో ఏ టాపిక్స్ని చదవాలి అనేది కూడా ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చారు. కాబట్టి ఈ టాపిక్స్పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో సబ్ టాపిక్లు ఏందనేది, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి కూడా సబ్ టాపిక్లు ఏందనేది, జనరల్ సైన్స్కి సంబంధించిన సబ్ టాపిక్లు ఏందనేది, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సబ్ టాపిక్లు ఏందనేది, ఎక్కువగా ఈ టాపిక్స్ ఇక్కడ సిలబస్లో ఇచ్చిన టాపిక్స్పై ఎక్కువగా ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఈ టాపిక్స్ నుంచి మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ పీఈటీకి సంబంధించి చూసినట్లయితే ఎవరైతే సిబిటి క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ బాయ్స్కి సంబంధించి 35 కేజీల ఇసుక బస్తాని 100 మీటర్స్ 2 నిమిషాల్లో ఆ 35 కేజీస్ వెయిట్ ఉన్న ఇసుక బస్తా లేదా వెయిట్ని కింద దించకుండా 2 నిమిషాల్లో 100 మీటర్స్ కంప్లీట్ చేయాలి. ఇది ఈజీగానే చేయగలుగుతారు. నెక్స్ట్ ఫీమేల్స్కి సంబంధించి చూసినట్లయితే 20 కేజీల ఇసుక బస్తా లేదా 20 కేజీల బరువుని 2 నిమిషాల్లో 100 మీటర్స్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రన్నింగ్, బాయ్స్ 1000 మీటర్స్ రన్నింగ్ అంటే 1 కిలోమీటర్ రన్నింగ్ అనేది 4 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేయవలసి ఉంటుంది. గర్ల్స్ వచ్చేసరికి 1000 మీటర్స్ 1K రన్నింగ్ అనేది 5 నిమిషాల 40 సెకండ్స్లో పూర్తి చేయవలసి ఉంటుంది. ఫీమేల్స్ ఎవరైతే కొద్దిగా ప్రాక్టీస్ చేసుంటారో, ప్రాక్టీస్ మెయిన్ మ్యాన్ పర్ఫెక్ట్, ఈజీగానే చేయగలుగుతారు ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేవి. ఈ పీఈటీ కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ, నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, మీరు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేశారు, ఒకవేళ అప్రాంటిస్ మీద అప్లై చేస్తే అప్రాంటిస్కి సంబంధించిన డీటెయిల్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో క్లారిటీగా వెరిఫై చేస్తారు. ఎస్ఎస్సి మీద అప్లై చేస్తే ఎస్ఎస్సి మార్క్స్ మేము ఒరిజినల్, అదేవిధంగా ఐటీఐ మీద అప్లై చేస్తే ఐటీఐకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మెడికల్ టెస్ట్లో కూడా అన్నీ కూడా మీకు ఓకే పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఫైనల్గా జాబ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక్కడ 1:1 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తారు కాబట్టి ఒక పోస్ట్కి ఒకరినే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందంటే మీకు జాబ్ వచ్చినట్లే లెక్క. నార్మలైజేషన్ గురించి మాట్లాడుకోవాలి. వివిధ సెషన్లో పేపర్లు అనేవి జరుగుతాయి కాబట్టి ఒక సెషన్లో పేపర్ కష్టంగా రావడం, ఒక సెషన్లో పేపర్ ఈజీగా రావడం, ఇటువంటి వ్యత్యాసాలు ఉండకుండా నార్మలైజేషన్ చేస్తారు. నార్మలైజేషన్ విధానం అయితే ఉంటుంది. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్ మార్కుల విధానం కూడా ఉంటుంది. 100 మార్కులకి 90 నిమిషాల్లో జరిగే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్కి సంబంధించి మీరు 3 ప్రశ్నలు కానీ తప్పు పెట్టినట్లయితే ఒక మార్క్ అనేది ఎగిరిపోతూ ఉంటుంది, ఒక మార్క్ అనేది కోత విధిస్తారు. 1/3 నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. 3 ప్రశ్నలు మీరు తప్పు పెడితే ఒక మార్క్ అనేది కట్ అవుతూ ఉంటుంది. అందువల్ల మీరు 100 ప్రశ్నలకి ఆన్సర్ చేయవలసిన అవసరం లేదు. తెలిసిన 50 నుంచి 60 ప్రశ్నలకు ఆన్సర్ చేస్తే సరిపోతుంది 90 నిమిషాల్లో. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలనే విషయానికి వచ్చినట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. మీరు ఓపెన్ చేసిన తర్వాత కొత్తగా అప్లై చేసే వాళ్ళు క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చే డీటెయిల్స్ అన్నీ కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమో బేస్ చేసుకునే ఉండి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోని బేస్ చేసుకుని మాత్రమే డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. మీ ఫుల్ నేమ్ 2 సార్లు ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఏదైనా నేమ్ చేంజ్ చేసుకున్నారా అంటుంది, ఇక్కడ నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఎలా ఉంటే అలా ఇచ్చేయండి క్లారిటీగా నేమ్ అనేది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ప్రతి డీటెయిల్ కూడా ఇక్కడ 2 సార్లు ఎంటర్ చేయాలి. ఒకసారి ఎంటర్ చేశాక రీ ఎంటర్ అని చెప్పేసి అడుగుతుంది. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంది అదే విధంగా ఇవ్వండి. మదర్స్ నేమ్ కూడా సేమ్ ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే ఆ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే అది వెరిఫై అవుతుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఆధార్ లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి సంబంధించి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ కానీ నేనే బాధ్యుని అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ అనేది మీకు బాగా గుర్తుండాలి. నీట్గా క్రియేట్ చేసిన పాస్వర్డ్ని నీట్గా రాసుకోండి ఎక్కడ చూసుకుని మీకు బాగా గుర్తుండేలా.
అంతా అయిన తర్వాత ఫైనల్గా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఒకవేళ ఈ విధంగా అడిగితే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఐడి పాస్వర్డ్ 2 వస్తాయి కదా, ఈ ఐడి పాస్వర్డ్తోనే ఇప్పుడు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి ఇక్కడి నుంచి లాగిన్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సింపుల్గానే ఉంది ప్రాసెస్ అనేది. నీట్గా స్టెప్ బై స్టెప్ వీడియో కావాలంటే కంపల్సరీగా నాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అప్లై వీడియో కావాలన్న వాళ్ళు తప్పకుండా ఆ వీడియో కూడా చేస్తాను. మీకు ఈ పాటిగా ఒక డౌట్ వచ్చి ఉంటుంది, బీసీ క్యాండిడేట్లు ఓబీసీ అని చెప్పేసి అంటున్నారు కదా, బీసీ క్యాండిడేట్లు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ ఎవరైనా కానీ ఓబీసీ రిజర్వేషన్లోకి వస్తారు. ఓబీసీ నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలనే విషయానికి వచ్చినట్లయితే ఓబీసీ సర్టిఫికేట్కి సంబంధించి నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్ జిరాక్స్ తీయించుకుని నీట్గా ఫిల్ చేయండి. ఫిల్ చేసుకున్న తర్వాత విఆర్ఓ చేత సైన్ చేయించాలి, తర్వాత ఆర్ఐ చేత సైన్ చేయించాలి. ఆర్ఐ సైన్ చేసిన తర్వాత ఎంఆర్ఓ సైన్ చేయాలి. ఈ ముగ్గురు సైన్ చేసినట్లయితే ఈ నాన్ క్రిమిలేరియర్ ఓబీసీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సేమ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇదే విధంగా వస్తుంది. ఫస్ట్ మీరు మీ సేవ దగ్గరికి వెళ్ళండి, లేదంటే గ్రామ సచివాలయానికి వెళ్ళి ఓబీసీ నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్ ఎలా చేయించుకోవాలని ఇన్ఫర్మేషన్ అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు జిరాక్స్లు ఇస్తారు. ఆ జిరాక్స్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి దానికి ఏమేమి అటాచ్ చేయాలనేది కూడా అక్కడ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా అటాచ్ చేసి విఆర్ఓ చేత సైన్ చేయించి ఆర్ఐ చేత సైన్ చేసిన తర్వాత ఎంఆర్ఓ చేత సైన్ చేపిస్తే అక్కడతో మీకు ఈ నాన్ క్రిమిలేరియర్ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ కంపల్సరీగా ఎప్పుడు కావాలనేది చూసినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టయానికైతే కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు కూడా సర్టిఫికేట్ అయితే అడుగుతున్నాడు కాబట్టి మీ దగ్గర ఏదైనా ఓల్డ్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టుకోండి, లేదంటే మాత్రం కంపల్సరీగా చేయించుకోవాల్సిందే. కంపల్సరీగా వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం ఒరిజినల్ మీరు కంపల్సరీ చేయించి తీరాల్సిందే. ఓకే గైస్, ఇది కంప్లీట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.